తెలంగాణ రైతు మిత్రులందరికీ ప్రభుత్వానికి రైతులకు శనార్థులలో అయితే కేవలం రైతు భరోసా డబ్బులకు సంబంధించి అందజేయలేకపోవడం అనేది ప్రభుత్వం అనేది సాధన అవుతుందా లేదా? ఇప్పటివరకు చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి నిధులకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అనమాట. మరో పక్క చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక రైతు భరోసా డబ్బులకు సంబంధించి మంత్రులతో ఇప్పటికే మనకు వ్యవసాయ శాఖల మంత్రితో వచ్చేసి కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి అయితే మన వ్యవసాయ శాఖల మంత్రితో గారి చర్చించడం అయితే జరిగిందన్నమాట. అది ఏమని చర్చించారు విశేషాలకు సంబంధించి కానివ్వచ్చు, రైతు భరోసా అనేది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముందు విడుదల చేయబోతున్నారా లేదా ఎన్నికల తర్వాత విడుదల చేయబోతున్నారు అంశాలకు సంబంధించి అయితే మీకైతే పక్క క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎలాంటి ఫేక్ న్యూస్ కాదన్నమాట, ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు సాటిలైట్ సర్వే ఏదైతే ఉందో అదైతే నిర్వహిస్తారట. ఆ సాటిలైట్ సర్వే అనేది ఒకవేళ నిర్వహించినట్లయితే ఒకసారి అయితే మనం చర్చించుకుందాం అన్నమాట. ఇప్పుడు పంటలు వేసే టైంకి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరైతే పంటలు వేయరు అన్నమాట. ఒకవేళ ఆ సర్వే అనేది ప్రారంభించినట్లయితే అంటే అందరైతే ఒకటేసారి పంటలు వేయరు కదా, అందరికి ఇప్పుడు కొంతవరకు చూసుకున్నట్టయితే బీడు భూములు ఉంటాయి, చాలా వరకు అయితే నీళ్ళు చూసుకున్నట్టయితే కొంతమంది పొలాలు అయితే వేయరన్నమాట. సో వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే మనకు ఈ యొక్క ఏదైతే సాటిలైట్ సర్వే ఉందో ఈ సాటిలైట్ సర్వే అనేది జరిగినట్లయితే రాష్ట్రంలో ఈ సాటిలైట్ సర్వే అనేది జరిగినట్లయితే 90% వచ్చేసి రైతు భరోసాకు వచ్చేసి అయితే కోతలు అయితే పడతాయి అన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా డబ్బులకు సంబంధించి సర్పంచుల ఎన్నికల తర్వాతనే ఈ యొక్క అమలు చేస్తామనేది చెప్పారు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దీని జాడ లేదు, పత్త లేదు, ఇంకెక్కడ కీలకతం దుకాణం బంద్ అన్నట్టయితే వివరిస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు అయితే మనకు మరి ఈ యొక్క మంత్రులతో సమావేశాలు అయితే అన్నమాట. మొన్న జరిగిన ఈ యొక్క కేబినెట్లో ఈ యొక్క మంత్రులతో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి జనవరిలో నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. జనవరిలో రైతు భరోసా నిధులకు సంబంధించి నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. 10 ఎకరాల వరకు వచ్చేసి అయితే కటాఫ్ అయితే పెట్టనున్నారని అన్నమాట. ఇదైతే మనకు ఇప్పటివరకు అయితే సాటిలైట్ సర్వే అంటున్నారు, ఆ సర్వే అంటున్నారు, ఈ సర్వే అంటున్నారు, రాళ్ళు రప్పలు కొండలు గుండలు ఏంద్రా ఇది అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్తారు బా, ఇది అర్థం కాదు. రైతులకు గేస్ట్ వచ్చింది చెప్పి మనందరికీ కూడా మాకే వేస్తుంది అన్నమాట. ఏం చెప్పాలనో కూడా మనకు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అక్కడ ఇక్కడ మొత్తం అంతటా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేసినట్టయితే అంటే రేపే మనకు ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు చాలా ఎక్కువ శాతం వచ్చేసి కూడా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే రేపు 25వ తేదీ అన్నమాట మనకు ప్రధానంగా ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేపే మనకి యొక్క చూసుకున్నట్టయితే వీళ్ళైతే చూసుకున్నట్టయితే హామీ ఇచ్చినట్టు అంటే ఎన్నికల షెడ్యూల్ అనేవి కూడా ఎన్నికలు కూడా నిర్వహించినట్లయితే మనకు అటు ఇటుగాను ఒక 50% వచ్చేసి ఎన్నికలు ఉంటాయి. అలాగే రైతు భరోసాకు సంబంధించి అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇంకో 50% వచ్చేసి అమలు చేస్తారనమాట. ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది ఇప్పుడు విడుదల చేసినట్లయితే రైతు భరోసా కథం. మళ్ళీ రైతు భరోసా ఎప్పుడంటే మళ్ళీ గదే జనవరి గదే సంక్రాంతిలో అన్నమాట. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లయితే మనకు దీనికి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే కొన్ని నిర్ణయాలకు సంబంధించి అయితే బయటకు వస్తున్నాయి అన్నమాట. ఈ సాటిలైట్ సర్వే, ఈ గంగల సర్వే కగ్గిరాలుగా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే గదే యాసంగిలు ఎట్లా వేసారు, గదే వానాకాలంలో ఎట్లా వేసారు, వానాకాలం ఎట్లా వేసిరా 9 రోజులలో చూసుకున్నట్టే 10-11 ఎకరాల వరకు వేసారు. అదే ఇప్పుడు వరకు అదే లెక్క మొత్తం వేసి పడేది అయిపో కదా. అందాన అప్పుడు చూసుకున్నట్టయితే 9,000 కోట్లు వేసారు. బోనస్ వేసిర్రా, బోనస్ సంబంధించి చూసుకున్నట్టయితే 649 కోట్లు విడుదల చేసినట్లయితే సగం మందికి డబ్బులు పడదానే, కొంచెం అక్కడక్కడ పడితేనే అయిపోతుందా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇట్లా ఉన్నదన్నమాట పరిస్థితి. సో బోనస్ డబ్బులకు సంబంధించి కూడా ఇక్కడ మనకు అఫీషియల్గా కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేయడం అయితే జరిగింది. 649 కోట్లు చూసుకున్నట్టయితే బోనస్ సంబంధించి ఈ యొక్క వరి సంబంధించి అయితే మనకు బోనస్ అయితే వచ్చేసి ఈ యొక్క మనకు సన్న బియ్యం అంటే మనకి ఈ యొక్క ఏదైతే మనకు ఉన్నాయో 500 రూపాయలు క్వింటాకు వచ్చేసి అయితే జమ చేయడం అయితే జరిగిందన్నమాట రైతుల ఖాతాలోకి. మీకు పడ్డాయో లేదా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరనమాట. మీకు ఒకవేళ బోనస్ డబ్బులకు సంబంధించి పడినట్లయితే ప్రతి ఒక్కరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరనమాట. చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న రైతన్నలు అయితే ఈ బోనస్ సంబంధించి అయితే చాలా మందికి అయితే పడలేదన్నమాట, ఇక్కడ కూడా పడలేదు. మరి వీళ్ళు 649 కోట్లు విడుదల చేసినట్లయితే మరి ఆ డబ్బులు అనేవి ఎక్కడ పడ్డాయి గదే తెలుసుకుందాం. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుసుకుందాం మిత్రమా. అయిపోయింది.